ఏంది అని అంటే రేపు అంటే 9/5/2025 8:30కి ప్రజాభవన్ దగ్గర మీట్ ఉందన్నమాట. నర్సింగ్ ఆఫీసర్స్ వెళ్ళి కలుద్దామని చెప్పేసి అనుకున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ల్యాబ్ టెక్నీషియన్స్, స్టాఫ్ నర్సెస్, ఫార్మసిస్ట్, ఏఎన్ఎం వాళ్ళు ఎవరైనా సరే ఎంఎస్హెచ్ఆర్బి ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్కరు రేపు అక్కడికి రావాల్సిందిగా విన్నపం. అక్కడ మనం ప్రస్తావించాల్సిన కొన్ని టాపిక్స్ నేను ఇప్పుడు చెప్తా. ఎల్టీ వాళ్ళకి 2 months అవుతుంది రిజల్ట్స్ వచ్చి. ప్రొవిజనల్ లిస్ట్ ఇంకా రాలేదు, ఫాస్ట్గా ఇవ్వాలి. పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఫాస్ట్గా ఇవ్వాలి అని చెప్పేసి. స్టాఫ్ నర్సెస్కి కూడా రిజల్ట్స్ ప్లస్ ప్రొవిజనల్ లిస్ట్ ఇవ్వాలి. ఫార్మసిస్ట్కి కూడా రిజల్ట్స్ ప్రొవిజనల్ లిస్ట్, దాంతోపాటు 308 ఆయుష్ పోస్టులు కూడా యాడ్ చేయాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయాలన్నమాట. ఇంకా ఏఎన్ఎం వాళ్ళకి కూడా రిజల్ట్స్ ప్రొవిజనల్ లిస్ట్, పోస్టింగ్ ఆర్డర్స్ ఫాస్ట్గా వీలైనంత తొందరగా ఇవ్వాలి అని చెప్పేసి అడగాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఓపెన్గా చెప్పిండు గైస్ ఏమని అని అంటే, రేవంత్ సార్ బడ్జెట్ లేదు, పోస్టులు పడవు, చాలా లేట్ అవ్వచ్చు అని చెప్పారు. అప్పులు ఉన్నాయి బాగా మన స్టేట్కి, సో పోస్టులు ఇప్పట్లో పడే ఛాన్సెస్ లేవు. ఇది చాలా మంచి ఆపర్చునిటీ మనందరికీ. కాబట్టి 308 ఆయుష్ పోస్టులు కలిస్తే ఈజీగా ఒక్కొక్క జోన్కి దగ్గర దగ్గర 35 to 40 పోస్టులు యాడ్ అవుతాయి. చాలామంది బెనిఫిట్ అవుతారు. కాంట్రాక్ట్, నాన్ కాంట్రాక్ట్ ఇర్రెస్పెక్టివ్ టు దిస్ ఎవరైనా బెనిఫిట్ అవుతారు దానివల్ల. చాలామంది కాంట్రాక్ట్ వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది 30 to 35 వచ్చిన వాళ్ళకి 20 marks యాడ్ అయినా 55 రేంజ్లో ఉంటుంది. సో ప్లీజ్ బ్రోస్ మీరు కూడా రావడానికి ట్రై చేయండి రేపు అక్కడ అడగడానికి. ఎందుకంటే పోస్టులు యాడ్ అయితే 308 ఆయుష్ పోస్టులు యాడ్ అయితే మనందరికీ బెనిఫిట్ అవుతుంది చాలా చాలా చాలా. మాకెందుకు మీకెందుకు అనుకోకుండా అందరం కలిసి వెళ్దాం రేపు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుందాం, ఎప్పుడు ఇస్తారు అదంతా అని చెప్పేసి. ఇది గైస్ రేపు పొద్దుగాల 8:30కి అక్కడ ఉండాలి. అందరూ హైదరాబాద్ చుట్టుముట్టున్న ఎవరైనా పక్కా మిస్ కాకుండా రావడానికి ట్రై చేయండి. హైదరాబాదే కాకుండా చుట్టుముట్టు నియర్ బై ఏరియాస్లో ఉన్న వాళ్ళు కూడా రావడానికి చాలా ట్రై చేయండి. బికాస్ మన కోసం మనమే అడగాలి. ఇట్లనే లేట్ అయితే ఇంకా అది పోయినసారి లాగానే అవుతుంది. ఎట్లా అంటే 2018లో నోటిఫికేషన్ వస్తే 2024లో పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చినట్లు చాలా ఇయర్స్ డిలే అయిపోతుంది. కాబట్టి ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్, అందరూ కొంచెం జాగ్రత్తగా మేల్కొని అందరం కలిసిపోయి అడగాలి. ఎక్కువ మెంబర్స్ కనిపిస్తే అక్కడ కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది, వాళ్ళ ఆన్సర్ మంచిగా ఇచ్చే అవకాశం ఉంటుంది. మేము ఏం భేదాలు లేకుండా అందరం కలిసి పోదాం, మనకు కావాల్సింది అడుగుదాం, తెలుసుకుందాం. సో దీనికోసం కూడా రిక్వెస్ట్ చేద్దాం ఆయుష్ పోస్టుల కోసం. ఇంకా ల్యాబ్ టెక్నీషియన్స్కి కూడా 2 months అయిపోయింది రిజల్ట్స్ వచ్చి, వాళ్ళకు కూడా ఇవ్వలేదని చెప్పేసి మనం అడుగుదాం. ఇంకేమైనా మిస్ అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది గైస్ అంతే, బాయ్.